కమిటీల ఏర్పాటుపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించుకున్నాం. తిరిగి పార్టీ ఆదేశాల మేరకు మండలాల వారీగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణమే పునాది కాబట్టి సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటే బలమైన నాయకత్వం, బలమైన కార్యకర్తలు ఉంటే పార్టీ బలంగా ఉంటుంది, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వీలుంటుందనే ఉద్దేశంతో మన ఏఐసిసి ఆదేశాల మేరకు, పిసిసి ఆదేశాల మేరకు మనం పార్టీ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శేషంగర్పూర్ నియోజకవర్గంలో మనకు ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. నేను 2003లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, పిసిసి యొక్క ఆహ్వానం మేరకు నేను మార్చి 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఇవాళ రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, మరి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి, అది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎన్నుకోవడం అనేది కేంద్ర స్థాయి నుంచి జరిగేది. మరి ఇవాళ మిమ్మల్ని నుంచే అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే తద్వారా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ